మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం వాక్యం నేర్చుకోవటానికి. హెబ్రీ పత్రికలో మీరు చూసినట్టయితే 11వ అధ్యాయంలో 40 వర్సెస్ ఉంటాయి. ఇక్కడ విశ్వాసం బట్టి అంటాడు. ప్రతి వాక్యానికి విశ్వాసం బట్టి ఉంటాయి. 40 వచనాలు ఉంటాయండి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల కథ అంతా చెప్పుకొచ్చినాక 40 వర్స్ అయిపోయినాక 12వ అధ్యాయం రాగానే ఒక మంచి మాట స్టార్ట్ చేస్తాడు. వీళ్ళంతా ఒక మేఘాల్లా ఉన్నాయంట, సాక్షి సమూహం. 11వ అధ్యాయం 40వ వచనంలో ఒక మేఘాల్లా ఊహించుకుని పైన చూపిస్తున్నాడు. ఎంత గొప్ప సాక్షి సమూహము. హెబ్రీ పత్రిక రచయిత రాస్తున్నాడు పౌలు గారు. 12వ అధ్యాయం 1 నుంచి ఇలా నడుస్తుంది ఆ వాక్యం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడినటువంటి యేసు వైపు చూస్తూ మన ఎదుటంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. చక్కటి మాటలు. తర్వాత ఏంటాడు ఆయన, చక్కటి మాట 2వ వాక్యం చూద్దాం. అక్కడ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. ఎంత మంచి మాట్లాడండి. మనమైతే అవమానమును మనం భరించలేము, అవమానం రావద్దంటాం. కానీ ఏం చూస్తున్నాడైనా, ఎదురుగుండా బ్యాక్గ్రౌండ్లో ఆనందం ఉంది, ఎదురుగుండా శ్రమలు ఉన్నాయి. కాబట్టి ఆయన వెనుకున్నటువంటి ఆనందం చూస్తున్నాడు కానీ ఈ శ్రమలు పట్టించుకోవట్లా అన్నమాట. అదే అంటున్నాడు. చక్కటి మాట చూడండి. ఏమంటాడంటే, సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసముకు కర్తవ్యం దానిని కొనసాగించబడినటువంటి యేసు వైపు చూస్తూ మన ఎదుటించబడిన ఓపికతో పరిగెత్తు అని చెప్పి పౌలు గారు రాస్తున్నాడు. ఆ తర్వాత అంటాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అంటాడు. దేవుని యొక్క సింహాసనకు కుడిపైపున ఆసీనుడై ఉన్నాడని చెప్పి రాస్తాడు. ఎంత ఓపిక అండి, ఎంత శ్రద్ధ ఆయనకంటే. ఈ శ్రమలన్నీ కనపడలేదంట. ఉమ్మేశారు, కొట్టారు, ఈడ్చుకెళ్ళారు, బాధ పెట్టారు, గుద్దారు. ప్రవక్త వంట కదా నువ్వు ప్రవచించని చెప్పి అవమానం చేశారు. కానీ ఏం చెప్తున్నాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి కొట్టుకోండి, తిట్టుకోండి, నాకు ఆనందం కావాలి, నా నాన్నగారి సీట్లో నేను కూర్చోబోతున్నాను, పరలోకుడు సింహాసనంలో ఎక్కబోతున్నాను, అది నాకు ఎయిము, నా గురి అది అని చెప్పి ఆయన మాట్లాడడం ఎంత ఆశ్చర్యం ఆలోచించండి. మనం అయితే కొంచెం కష్టం రాగానే, కొంచెం ఇబ్బంది రాగానే, ఏదైనా కొంచెం సిక్నెస్ రాగానే, కొంచెం వ్యాపారంలో నష్టం రాగానే, ఏదైనా రోగం రాగానే కన్ఫ్యూజ్ అయిపోయి మనం భక్తి మానేస్తాం. కానీ ప్రభువులు అలా చెప్పట్లా. తండ్రి చిత్త నెరవేర్చకి ఈ లోకానికి వచ్చాను అంటాడు. అదే నాకు ఆహారం అంటాడు, అదే నా పానీయం అంటాడు. ఇది మాదిరిగా చెప్తున్నాడు ఆయన. మనం కొంతన్నా ఫాలో అవచ్చు కదండి. ఈ మాట గొప్పదే. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఆనందం కావాలంటే అవమానాన్ని సహించాల్సిందే. దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్. సిలువ లేకుండా సింహాసనం రాదు. ఆయన సింహాసనం దిగి సిలువకు వచ్చాడు. ఆయన నీకోసం, నా కోసం రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, పాతిపట్టి తిరిగి 3వ నాడు తిరిగి లేచాడు. మనల్ని కూడా తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. కాబట్టి ఈ మాదిరి జీవితాన్ని మనం గమనించి మనం ఆయన్ని పోలి నడుచుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం దయచేయను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.